ఉంది సర్వర్ అనుకుందాం. ఎథికల్ హ్యాకర్ ఎక్కడ నుంచైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక చోట ఉన్నాడు, దుబాయ్లో సర్వర్ హ్యాక్ చేయాలి. హ్యాక్ చేయాలంటే వాడికి సంబంధించిన ఏదన్నా డీటెయిల్స్ అది హ్యాకర్ దగ్గర ఉంటే కానీ చేయలేడు. అంటే కొన్ని వాడి దగ్గర ఉన్న డ్రాబ్యాక్స్ ఏవైతే ఉంటాయో, వర్నరబిలిటీస్ లేకపోతే లూప్ హోల్స్ అనుకోవచ్చు, అవన్నీ వీడికి తెలిసి ఉండాలి. హ్యాకర్కి తెలిసి ఉంటే కానీ వాడు హ్యాక్ చేయలేడు. అలాగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ బ్యాంక్ రాబరీస్ జరుగుతూ ఉంటాయి, ఎగ్జాంపుల్. అలాగా అంతే. ఇంకా అంతే సార్. వీడియో తీస్తాం. ఒట్టికి ఇట్లా తిప్పదు, కూర్చో, పాటు ఇన్న కూర్చో. అందరు బాగున్నారా? హ్యాపీ, ఎనర్జెటిక్, టిఫిన్స్ అయినాయా? ఓకే, గుడ్. మన కాలేజ్కి పవన్ కళ్యాణ్ వస్తుందో మీరు ఇట్లా శబ్దం చేయకుంటే ఎట్లా? మన కాలేజ్కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మనం శబ్దం చేయాలి. ఆటకి ఆట, పాటకి పాట, బాటకి మాట, బుక్కి బుక్ మనది. ఓకేనా? దట్ ఈస్ అవర్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఈజ్ నాట్ ఎ బ్రాంచ్. మళ్ళీ సరే, కంప్యూటర్ సైన్స్ ఈజ్ నాట్ ఏ బ్రాంచ్, ఇట్ ఈస్ ఏ బ్రాండ్. సో బ్రాండ్ని యాక్చువల్గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ముగ్గురు పిల్లలు, 2 బాయ్స్ అండ్ 1 గర్ల్, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని చక్కగా నిలవేర్చిండ్రు. ఐ రియల్లీ కంగ్రాచులేట్. మా ప్రతిభ మేడం వచ్చింది అండ్ మా బాలు సార్ వచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ మేడం అండ్ బాలు. ఇది నేను నిన్న మెసేజ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్. మనందరం వస్తే మన 1 వీక్లో 1 అవర్ ముందు రావడం వల్ల మనకేం తప్పులేదు. మన పిల్లలకి ఎంకరేజ్ చేసినట్టు వీళ్ళ భవిష్యత్తు రేపు వీళ్ళు బాగా ఉంటే మనకే సంతోషం. ఓకే, జనరల్గా రెస్పాన్స్ అందరినీ స్టూడెంట్స్ని అడుగుతా. 2 టైమ్స్ రెస్పాన్స్ బాయ్సే ఇచ్చిండ్రు. ఈసారి మటుకు గర్ల్స్ ఇవ్వాలి. ఎవరన్నా ఒక రెడీగా, నేను పిల్లవాడిని చేయబట్టి లాగను. ఎవరు ప్రతి మేడం వచ్చింది కాబట్టి ఆమె లేపి లాగమంట. సో ఐ విల్ టేక్ దట్ ఛాన్స్ ప్రతి మేడం. సో మీరు రెస్పాన్స్ ఎట్లుంటుందని నేను చెప్తాను. అసలు యాక్చువల్గా మీరు రెస్పాన్స్ ఎట్లా చెప్పాలి. ఇప్పుడు మనకు లిజన్, మాట్లాడద్దు ప్లీజ్, ధైర్యంగా మాట్లాడుకోండి. సో రెస్పాన్స్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము విన్న తర్వాత నీకేం అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈరోజు థ్రెడ్స్, హ్యాక్స్ గురించి చెప్పిండు, కానీ నీకేం అర్థం కావచ్చు? పులిహోర ఎట్లా చేయాలి, బిర్యానీ ఎట్లా చేయాలి, లేదంటే సైకిల్ ఎట్లా దొక్కాలి అని అర్థమైండొచ్చు. చెప్పలేం, యువర్ మైండ్ ఎట్లుందో మనకు తెలియదు. సో మీకేం అర్థమైంది అంతే చెప్పాలి. అంతేగాని అరే ఏంద్రా ఆడు సెక్యూరిటీ థ్రెడ్స్ గురించి చెప్తా ఉంటే నువ్వు పులిహోర బిర్యానీ చెప్తున్నావు ఏంది అని అనకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మేము రెక్టిఫై చేస్తాం, వాడు నిజంగా ఏడన్నా ఆ విషయాలు ఏమన్నా మాట్లాడిండా ఏందనేది మాకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ గురించి చెప్పిండ్రు. సెక్యూరిటీలో ఉన్న ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఏ రకమైన థ్రెడ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి, ఆ ఒక్కొక్క థ్రెడ్ ఏమేమి చేస్తుంది, ఆ థ్రెడ్స్ ఎట్లా డిసిమినేట్ అంటే ఎట్లా పాకుతాయి అని వాటి గురించి ఓవరాల్గా చెప్తున్నారు. ఓకేనా? అది నాకు అర్థమైంది ఓవరాల్గా. ఇప్పుడు ఫస్ట్ పిల్లోడు అని చెప్పింది కదా, 5-6 థ్రెడ్స్ పేరు హేమంత్ చెప్పిండు. ఆ థ్రెడ్స్ అన్ని వాటి గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈ అమ్మాయి కూడా ఎక్సలెంట్ మెటీరియల్ చెప్పింది. ఆమె కూడా అన్ని సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే ఏంది ఎట్లా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అన్న ఆ బాబు కూడా చెప్పిండు, కానీ కొద్దిగా మిస్ఫైర్ అయింది. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా చేయాలనేది వీళ్ళు చెప్పారు. అయితే మనము టెక్నోక్రాట్స్వి కదా, మనము టెక్నికల్ పర్సన్స్వి. మన మాటల్లో మన చేష్టాలు అన్ని టెక్నికల్గా ఉండాలి. అసలు థ్రెట్ అంటే ఏంది, నెక్స్ట్ టైం ఎవరైనా ఒకరు మీరే కానీ వేరే వాళ్ళు కానీ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? మనకున్న వెబ్సైట్లో కానీ
డౌన్లోడ్ వెబ్సైట్ వాడినప్పుడు థ్రెట్ వస్తుందంటే ఆ థ్రెట్ వెబ్సైట్ వాడినప్పుడు ఎట్లా థ్రెట్ వచ్చే అవకాశం ఉంది, ఎట్లా ఇప్పుడు వాట్ ఈస్ థ్రెట్ అని చెప్పిండు, కానీ ఎట్లా థ్రెట్ వస్తుంది అంటే ఆ వెబ్సైట్ వాడినప్పుడు నేను మన కొంతమందికి చూపించిన యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు సర్వర్ నుంచి డేటా వస్తుంది, ఆ పేజ్ వస్తుంది, ఆ పేజ్తో పాటు వైరస్కి సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది. అందులో వైరస్కి సంబంధించిన కోడ్ కూడా మనమే రాయాలి. ఓకే, ఆ పేజ్ వచ్చినప్పుడు దాంతో పాటు ఇది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు చెప్పినప్పుడు మనకి ఇంకా 2 weeks ఉంది, ఎక్కువ చెప్పండి. మీరు 5th సెమిస్టర్లో వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆ థ్రెట్ ఎట్లా వస్తుంది, ఆ కోడ్ ఏంది, శాంపుల్ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి. టెక్నాలజీ మాట్లాడండి నెక్స్ట్ టైం. తర్వాత యాంటీవైరస్, దీన్ని ఎట్లా మనం డిఫెండ్ చేస్తాము, ఈ థ్రెట్స్ని రాకుండా ఎట్లా డిఫెండ్ చేస్తాము అనేది మీరు చేయండి. సో నాకు అర్థమైంది ఇప్పుడు వాట్ ఆర్ థ్రెట్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్. ఓకే, ఒక వర్డ్ వాట్ ఈజ్ ఎ హ్యాకర్ ఇది అర్థమైంది, వాట్ ఈజ్ అన్ ఎథికల్ హ్యాకర్ అర్థమైంది. తర్వాత కొంతమంది సైబర్ సెక్యూరిటీ అని మాట్లాడిండ్రు, సైబర్ అపిలోడ్ మాట్లాడి సైబర్ నేరగాన్లని మాట్లాడిండ్రు. సో ఇవన్నీ నాకు అర్థమైంది. కాబట్టి నేను కొంచెం నాకైతే అసలు దీని విషయమే తెలియదు, నేను ఇప్పుడు తెలుసుకున్నా. మీ ముగ్గురికి థ్యాంక్స్, మంచిగా చెప్పారు, కష్టపడ్డారు. డిప్లొమాలో ఈ లెవెల్లో కష్టపడడం చాలా మంచిది అని ఇట్లా చెప్పాలన్నమాట ఫీడ్బ్యాక్ అంటే. తర్వాత సజెషన్స్ కూడా, ఇప్పుడు థ్రెట్ వస్తుంది అన్నారు, ఎట్లా వస్తుంది సార్, ఎట్లా వస్తుంది థ్రెట్ని ఆపుతామన్నారు, ఎట్లా ఆపుతారు? మీరు కోడింగ్ నేర్చుకుంది అందుకే కదా. మీకు ఒక బుక్ ఉంటుంది లైబ్రరీలో ఉంటే చూసుకోండి, లేదంటే 100 రూపాయలకు సెకండ్ హ్యాండ్లో కనబడుతుంది. లెట్ అస్ సి, గట్టి చెప్పండి అందరూ, ఇది బాగా గుర్తుపెట్టు. లెట్ అస్ సి, అది బుక్ యశ్వంత్ కనత్కర్, బై యశ్వంత్ కనత్కర్. అందులో లాస్ట్లో వాడు ఒక ప్రోగ్రామ్ రాస్తాడు, టెర్మినేట్ అండ్ స్టే రెసిడెంట్ ప్రోగ్రామింగ్, TSR. టెర్మినేట్ స్టే రెసిడెంట్ ప్రోగ్రామింగ్. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్ నేను చెప్తా. మీరందరూ పాయింటర్స్ చదువుకుంటారు కదా, సిలో పాయింటర్స్ అసలు ఎందుకు మనం చదువుకోవాల్సిన అవసరం ఎందుకుంది? ఎవరన్నా ఒకరు క్విక్గా చెప్తారా? వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, సిలో ఎవరన్నా ఒకరు అసలు ఎందుకు పాయింటర్స్ చదువుతుంది? వై? మనకు అరేస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని వై యు ఆర్ స్టడింగ్ పాయింటర్స్? సో నేను చెప్తా, టైం లేదు కాబట్టి నేను చెప్తా. పాయింటర్స్ ఇవన్నిటిని పాయింట్ చేసి దాని నుంచి డేటా రిట్రీవల్ వరకు ఉంది, కానీ బట్ పాయింటర్స్ ఆర్ స్పెసిఫికలీ యూజ్డ్ టు పాయింట్ ఏ హార్డ్వేర్ డివైస్ విచ్ కన్సిస్టింగ్ an address. So pointers deals with the address. So hardware devices will have an address such that you can point there and you can do the manipulation. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ మీరు యూజ్ చేస్తున్నారు, వర్డ్ యూజ్ చేసి F2 కొట్టంగానే మీకు సేవ్ అనేది పాపప్ అవుతుంది. మీరు ఒకవేళ TSR స్టే రెసిడెంట్ ప్రోగ్రామింగ్ సిలో మీరు చేసినప్పుడు F2 అని కొట్టినప్పుడు వెల్కమ్ టు GPM గన్నవరం అంటే మీరు రాయొచ్చు. సో ఫంక్షనాలిటీ మారుతుందా లేదా? మామూలుగా F2 అని కొట్టినప్పుడు సేవ్ రావాలి, పంపిస్తా అయిపోయింది. F2 అనేటప్పుడు సేవ్ రావాలి. బట్ ఇప్పుడు మీరు ఏం మీరు చేసిన ప్రోగ్రామ్ వల్ల గడబడ వల్ల ఏమైపోయింది, F2 అని కొట్టినప్పుడు వెల్కమ్ టు గన్నవరం వస్తుంది. దట్ ఈస్ వైరస్, ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైరస్. ఓకే, సెకండ్ ఇయర్స్కి జావా చదువుకున్నారా లేదా? జావా ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఉంది, ఉందా లేదా? C++, జావా లేదా? ఆపరేటర్ C++ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఉంది. మీరు ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసినప్పుడు ప్లస్ని మీరు ఓవర్లోడ్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ ఎ ఫంక్షన్ టు యాడ్ A and B, A is 2, B is 3. దాన్ని ఫంక్షన్ యాడ్ చేస్తుండ్రు ఆపరేటర్ ఓవర్లోడింగ్ ద్వారా. మీరు A + B అని రాస్తారు, ఎందుకంటే ప్లస్ని ఓవర్లోడ్ చేసిన. అంటే మీకు మైండ్లో ఎట్లుందంటే నేను ప్లస్ని ఓవర్లోడ్ చేసిన కాబట్టి ప్లస్ చేయాలి. లాజిక్ అర్థమైందా? నేను ప్లస్ని ఓవర్లోడ్ చేసి ప్లస్ చేయాలి, అట్లా అవసరం లేదు. ప్రోగ్రామర్స్
మనం ఇష్టం వచ్చింది చేయొచ్చు. నువ్వు ఇప్పుడు ప్లస్ని ఓవర్లోడ్ చేసినప్పుడు అది మైనస్గా పనిచేసేట్టు రాయొచ్చు. నువ్వు ప్లస్ని ఓవర్లోడ్ చేసినప్పుడు ఒక మెసేజ్ వచ్చినట్టు రాయొచ్చు. యు ఆర్ చేంజింగ్ ద బిహేవియర్, నార్మల్ బిహేవియర్. ఓకే, దట్ ఈస్ అన్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ వైరసెస్. ఓకే, సో ఇట్లా మనం చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీ అందరికి కూడా ఒక రకమైన వైరస్ని మీ లోపల పంపిస్తున్నా అందరికీ. ఏంది, మంచిగా ఉండాలి, తప్పులు చేయొద్దు, మాట్లాడొద్దు, ఎస్ఆర్ఎస్ ఎవరైనా రాసి నా మొఖాన కొట్టండి, నేను మీకు చెప్తాను అని చెప్పి మీకు మంచి మంచి వైరసెస్ మీకు ఎక్కిస్తున్నా. మన బాడీలో చెడ్డ వైరస్లు, మంచి వైరస్లు రెండు ఉంటాయి. అట్లా మంచి వైరస్ ఎవడైతే మంచి వైరస్ రిసీవ్ చేసుకుంటో వాడికే మంచిగా ఉంటుంది. చెడ్డ వైరస్ రిసీవ్ చేసుకుంటారు అనుకో, అన్ని సమస్యలు, బయట అక్కడిక్కడ తిరగాల్సి వస్తుంది, సాయంత్రం పూట తిరగాలి, అమ్మ నాయనలు రావాలి, వాళ్ళతో పంచాయతీ పెట్టాలి. ఇవన్నీ అవసరమా మనకు, మన పిల్లలకి? సీఎంఈ బ్రాండ్కి అవసరమా ఇవన్నీ? ఇవన్నీ మనకు అవసరమే లేదు. ఇవన్నీ మనకు అవసరం. ఎవడో కొడతాడు మనల్ని, డ్రెస్ వేసుకుంటాడు, కింద నుంచి పైకి ఒకటో డ్రెస్ ఉంటుంది, కొన్ని స్టార్లు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు కొడతారు. నేను రికార్డు కూడా చేస్తున్నా, పర్లేదు. ఇవన్నీ మనకు అవసరమా? మనకు అవసరం లేదు. మనం వీడికి వచ్చింది కేవలము చదువుకోవడానికి. 1095 days మనం వీడు ఉంటాము, అందులో 365 ఆల్మోస్ట్ 750 days మీకు అయిపోయినాయి. ఇంకా 300 రోజులే ఉన్నాయి మీకు ఈ కాలేజీలో ఉంది, 300 రోజులు అంతే. ఓకే, కాబట్టి మంచిగా ఉండండి, ఇవన్నీ గడబడ్స్ చేసుకోవద్దు, పంచాయతీలు పెట్టివద్దు. ఎందుకంటే ప్రొఫెసర్స్ని ఇప్పుడు మాకున్నారు, మాకు మైండ్ ఫ్రీగా పెట్టి ఉంటేనే మేము మీ గురించి ఆలోచన చేసి నెక్స్ట్ ఏం చేయాలనేది మేము చూస్తాం. మీరే నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, మేమేం ఆలోచన చేస్తాం మీ గురించి? ఇట్లన్నా మన పిల్లలని తెలిసినప్పుడు మేము నీతి వాక్యాలు ఏం చెప్తాం మీ గురించి? చెప్పలేం కదా. సో ఇప్పుడు మనం అందరం ఒక కమిట్మెంట్ తీసుకుందాం, ఇప్పటి నుంచి జాగ్రత్త. మా వచ్చిన ఉద్దేశం ఓన్లీ చదువుకోవడానికి. చదువు తప్ప వేరే చేయను నేను. చదివే మా పని, చదువు తప్ప వేరే చేయను. పేపర్ మా డాడీకి తీసుకోవాలి, దట్ ఈస్ డిప్లొమా. కంప్యూటర్ సైన్స్ పేపర్ నేను ఇంటికి తీసుకోవాలి, దాని తర్వాత ఎంటెక్ చేయాలి, దాని తర్వాత బీటెక్ చేయాలి, దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీకి పోవాలి, మస్తు పైసలు సంపాయాలి, నేను కూడా ఇట్లా మైకిల్ పెట్టుకొని ఉండాలి నాకు అనే ఆశ, జిజ్ఞాస మీ లోపల ఉండాలి. మీ లోపల లేదనుకో కష్టం. ఓకేనా? కీప్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. ఇది పోస్ట్ చేస్తాను, అవసరమైతే మీరు మాటికి దీన్ని చూడండి. నేను వీడియోస్ పోస్ట్ చేయడం ఉద్దేశం అదే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. మేడం, రెస్పాన్స్ ఫ్రమ్ ద గర్ల్స్. ఎవరైనా ఒకరు లేచి రండి, లేదా మేడం పిలుస్తారు. ఎవరైనా ఒకరు గర్ల్స్, నేను చూడాలి గర్ల్స్ హౌ దే ఆర్. అమ్మాయి మంచిగా చెప్పింది, అమ్మాయి నెక్స్ట్ ఎవరు ఉండరు. లీడర్స్, యూ షుడ్ బికమ్ ఏ లీడర్. ఇప్పుడు మీరు 6th సెమిస్టర్లో సెమినార్ చెప్పాలి మాకు వచ్చి. సెమినార్ 300 మార్కులు ఉంటాయి, సెమినార్ చెప్పితే 50 మార్కులు పోతాయి. ఎవరైనా తోయరండి, టైం లేదు, నో టైం. మనం అట్లా ఉండవద్దు, క్విక్ అంటే క్విక్ అంతే. నేను ఆల్రెడీ చెప్పిన, కిచిడి విషయం చెప్పినా పర్లేదు, బిర్యానీ విషయం చెప్పినా పర్లేదు, మాకు అర్థమైంది ఇది అంతే. ఎవరైనా ఒకరు ప్లీజ్ కమ్. ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా బెటర్. సెకండ్ ఇయర్ అయితే ఇంకా బెస్ట్. ఎవరు లేరా గర్ల్స్ లో? సో నెక్స్ట్ టైం మోటివేట్ చేయాలి మేడం మీరు సెమినార్స్ కి. బాయ్స్ ఇప్పుడు నా సిగ్గుపోతుంది, గర్ల్స్ అయితే పోయింది, బాయ్స్ లో ఎవరు లేస్తారు? క్విక్, ఎవరు నాకు లేవండి, క్విక్. బాయ్స్ రా మీరు, చెప్పండి బాయ్స్ త్వరగండి. దిస్ ఈజ్ నాట్ ఫన్ టైం, మజాక్ కాదు. ఓకే పేరెంట్స్, మన పిల్లలు ఎవరు చెప్పట్లేదు, టైం అయిపోయింది, కొద్దిగా మీరని చెప్పండి. ఓకేనా?
థ్యాంక్ యూ.